2002 ఎస్ఐఆర్ డేటాలో మన పేరు మన ఓటర్ డీటెయిల్స్ ఉండేవి అంటే ఇక ఏ ప్రూఫ్ లేకుండా ఎన్యూమరేషన్ ఫామ్కి ఫోటో అంటించిస్తే సరిపోతుంది. మీకు అర్థమైంది పాయింట్? ఒకవేళ ఇప్పుడు అందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే 2002లో నేను ఎక్కడ ఉన్నా నాకు గుర్తులేదు, ఎక్కడ ఓటేసానో గుర్తులేదు. ఒకవేళ ఓటేసిన అది మనం ఎస్ఐఆర్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలి, 2002లో నా ఓటు ఎక్కడ ఉంది అంటే ఏ నియోజకవర్గము, ఏ పోలింగ్ బూత్, అందులో నా సీరియల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఫలానా చోట ఉందంటే చెప్పగలరు కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఏ 2 లక్షల ఓట్లలోనూ డిజిటల్లో ఎత్తుక్కొని అంత నాలెడ్జ్ ఇప్పుడు ప్రజలకు లేదు, అంత టైం లేదు మన ఫస్ట్. అయితే ఇక్కడ ఏం చెబుతుంది ప్రభుత్వము, 65% ముందే మ్యాపింగ్ కంప్లీట్ అయింది అని చెబుతుంది. ఆ మ్యాపింగ్లో కూడా తప్పులు ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉంటాయి? ఇప్పుడు సార్ పుండరీశ్వరరావు అనే ఒక పేరు ఉంది సార్, లేదు ముస్లిమ్స్ పేరులో తీసుకుంటే ఫక్రుద్దీన్ అని ఉంది. డిజిటల్ డేటా 2002లో ఎంట్రీ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు మళ్ళీ 2015లో ఓటర్ కార్డు ఇష్యూ చేసిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు నేము ఎగ్జాక్ట్గా స్పెల్లింగ్ కొట్టగలరంటారా? ప్రతి పేరుని చాలా తప్పులు కూడా ఉన్నాయి. తెలుగు ఇంగ్లీష్లో ఒక రకం ఉంటే తెలుగులో ఇంకో రకం, కొన్ని ఉంటాయి సార్. స్పెల్లింగ్ BHA కొడతారు ఒక చోట BA అని కొడతారు. ఇలా ఎన్నో రకాల తప్పులు ఉంటే ఈ తప్పుల్ని బేస్ చేసి కూడా మ్యాపింగ్ అవ్వట్లేదు. అది మీరే అని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ముస్లిమ్స్కి వెళ్ళేతరకి షేక్ అనే ఇంటి పేరుతోనే కొన్ని వేల ఓట్లు ఉంటాయి. సో రిమైనింగ్ పేర్లు కూడా సేమ్ ఉన్నాయి. ఒకే కాన్స్టిట్యున్సీలో షేక్ జానీ అనే ఒక 20 ఓట్లు ఉంటాయి. అది నువ్వే అని గ్యారంటీ ఏంటి? లేదు స్పెల్లింగ్ వైజ్ మ్యాపింగ్ చేసుకోవాలంటే అవ్వట్లేదు. నెక్స్ట్ ఆన్లైన్ ఎన్యూమరేషన్ అవకాశం కల్పించారు. ఆన్లైన్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ వెరిఫికేషన్ అవ్వాలి. ఆధార్ కార్డు ఎప్పుడు వచ్చింది సార్? 2010 ఆ టైంలో. అంటే 2002 ఎస్ఐఆర్ డేటా తర్వాత వచ్చిన ఆధార్తో ఇప్పుడు 2002లో ఒక రకం ఉంది పేరు. ఆధార్ కార్డులో సర్నేము అంటే సర్నేము ముందు వెనక్కి మారింది అనుకోండి, దాన్ని కూడా ఆన్లైన్ ఎన్యూమరేషన్ యాక్సెప్ట్ చేయట్లా. సరే ఇప్పుడు అలాంటి కేసెస్లో కరెక్షన్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి? ఫామ్ 8 ఇవ్వాలి. ఫామ్ 8 ఇస్తే 4 వారాలు పట్టిద్దని సిస్టమే చెబుతుంది. మీరు ఎన్యూమరేషన్కి ఇచ్చిన టైము నెల, ఎవరికన్నా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఇచ్చే టైము నెల, ఈ ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోరాడాలా? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎస్ఐఆర్ నడిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నడిపిన తరువాత వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ని ప్రజలు ఇబ్బంది పడకుండా ముందే అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. అసలు ప్రభుత్వం ఎస్ఐఆర్ గురించి ప్రభుత్వం తరపు నుంచి యాడ్స్ ఏమన్నా వేసిందా? టీవీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా నడుస్తున్నాయా? ఎందుకు మీ ఛానల్కి ఏమన్నా ఒక యాడ్ ఇచ్చిందా సార్ ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ఎస్ఐఆర్ మీద అవగాహన ప్రోగ్రాము, ఇవన్నీ నింపాలి, దీని బాధ్యత ఇది అని ఏదన్నా నడుస్తుందా? లేదు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇదంతా బిఎల్ఓలు చేసే వరకు బిఎల్ఓలకి ట్రైనింగ్ ఇచ్చామంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ప్రజలు. ఇప్పుడు డిజిటలైజేషన్ చేసింది ఎవరు? ఎలక్షన్ కమిషనేగా, వాళ్ళ ఎంప్లాయీసేగా. ఇప్పుడు నా ఓటు నేను రాసుకోలేదు కదా సార్, కార్డు ఇష్యూ చేసిన, ఆన్లైన్లో డిజిటలైజ్ చేసిన, ఈ 2 పనులు చేసింది ఎవరు? వాళ్ళే చేశారు. 2002లో చేసిన వాళ్ళే చేశారు, 2025లో చేసిన వాళ్ళే చేశారు. వాళ్ళు చేసిన క్లరికల్ మిస్టేక్ ఇష్యూకి రేపు నా ఓటు ఫస్ట్ వచ్చే డ్రాఫ్ట్లో నా ఓటు లేక మళ్ళీ నేను నోటీసులు అందుకొని నేను నా ఓటు కాపాడుకోవటానికి అంటే ఒక పౌరుడిగా నేను కష్టపడాల్సిన అవసరం ఎందుకు? తప్పు చేసింది ఎవరేడా? ఎలక్షన్ కమిషన్ చేసిన క్లరికల్ మిస్టేక్స్ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు? దానికి సమయం అన్న అంటే మీరు ప్రాపర్ టైం అన్న ఇవ్వాలి కదా. ఈ బిఎల్ఓల పరిస్థితి ఎలా ఉందో చూడండి. వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చారు, ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు. బిఎల్ఓలకి అట్లీస్ట్ ఈ 1 month వేరే పని లేదనే గైడ్లైన్స్ కూడా లేవు. రకరకాల పనులు చేస్తే ఇది కూడా చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజుకు 30-40 ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపుకుంటూ ఇలా ఫోన్ వచ్చింది అనమాట. సచివాలయం నుంచో లేదు విఆర్ఓ ఆఫీస్ నుంచో, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే బేస్ డిపార్ట్మెంట్ వాటికి నుంచి కాల్స్ వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మీరు నెలంతా ఎన్యూమరేషనే చేస్తే అందులో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు రెక్టిఫై చేసుకోవాలి? కొన్ని కేసెస్ ఎలా ఉన్నాయి? తండ్రి ఆల్రెడీ చనిపోయి ఉంటారు, తల్లి బతుకున్నారు. సరే తల్లి లేక తండ్రి ప్రూఫ్ పెట్టుకోమన్నారు 87 తర్వాత పుట్టిన వాళ్ళకి. ఈ ప్రూఫ్ పెడదాము అంటే తల్లికి బిడ్డకి మధ్య తేడా 19 సంవత్సరాలు లేకపోతే అప్పుడెప్పుడో మీరు బాల్య వివాహం చేసుకున్నారు కాబట్టి సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఇంకేమన్నా ప్రూఫ్స్ పెట్టుకొని మీ విఆర్ఓని కలవండి, లేదంటే ఓటు రాదని చెబుతున్నారు. అంటే ఎంత బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరమైనా ఇది సొసైటీలో జరిగినాయి కదా, అది బేసిక్ జరిగిపోయిన వాటిని ఇప్పుడు ఎలా మనం ఆల్ ఆఫ్ సడన్ వాటిని మేము యాక్సెప్ట్ చేయము అంటే ఎలా? కుదరదు కాదు. ఇంకోటి
ఒకవేళ తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోయినా ఆ టైంలో బతికున్నాడు అని కదా మనకు కావాల్సిన ప్రూఫ్, ఆ లిస్ట్లో ఉన్నాడు అనేది కదా మనకు కావాల్సింది. ఇవన్నీ వాళ్ళు బిఎల్ఓలు కూడా ఏంటంటే మేము తర్వాత చూసుకుంటాం, లేదు కొత్త ఓటర్ సార్ వలస వచ్చాము, గతంలో నేను ఎక్కడో గుంటూరులోనే ఎక్కడో నా ఓటు ఉంది, ప్రజెంట్ హైదరాబాద్లో ఓటు రాపించుకోవాలి, కొత్త ఓటు రాయండి అన్నాం అనుకోండి, 2002లో నాకు ఓటు లేదు అనుకుందాం, కొత్త ఓటు రాయమన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, కొత్త ఓటు రాయమంటే ఆ ఫామ్ 6 తర్వాత ముందు ఒక డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇస్తామని కూడా చెబుతున్నారు. అది ఎస్ఐఆర్ ప్రొసీజర్లో ఏముంది, మీరు ఎన్యూమరేషన్ చేసే ప్రొసీజర్లో న్యూ ఓటర్స్కి ఫామ్ 6 ఇచ్చి ఎలో చేయాలని ఉంది. ఇక్కడే అండి నాకు ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. మీరు అన్నారు కదా 2002లో ఇంద్రనీల్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఓటు ఉంది అనుకుందాం, ఎక్కడ వేసారో మర్చిపోయారు, ఆ కార్డు మీ దగ్గర లేదు, అది కూడా అనుకుందాం, మీరు ఎక్కడ నివసించారో కూడా తెలియదు, అంటే మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మీరు ఫ్రెష్ ఓటర్గా చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే 2002లో ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి చేసుకోవడానికి అవకాశం లేదా? ఉంది సార్, కొత్త ఓటుగా చేసుకోవడానికి అదే అవకాశం ఇవ్వచ్చు కదా. అదే బిఎల్ఓలకి ప్రాపర్ గా నాలెడ్జ్ ఇవ్వలేదు, నాలెడ్జ్ ఇవ్వాలా బిఎల్ఓలకి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాల లేదు, ఇచ్చినా కూడా కొంతమందికి అర్థం కాల. యాక్చువల్గా ఏంటి అంటే 2002 అనేది వర్క్ ఈజీ అవ్వటానికి ఒక ప్రామాణికంగా తీసుకున్నారు తప్పితే 2002 క్రైటీరియానే కాదు. ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ కాదు, అది చెప్పాలి కదా ప్రభుత్వం. అవును, 2002లో లేనంత మాత్రాన మీరు ఓటు కోల్పోతారు అనేది అవాస్తవం, అపోహ మాత్రమే. మీరు 2002లో ఓటు ఉండి గుర్తించలేకపోయినా, లేదు 2002లో ఓటు వేయకపోయినా, అప్పటికి ఓటు రాపించుకోకపోయినా, వయసు ఉండి రాపించుకోకపోయినా, మీరు 1987 కంటే ముందు పుట్టారా, 87 నుంచి 2004 మధ్య పుట్టారా, 2004 తర్వాత పుట్టారా, 3 కేటగిరీస్. 87 కంటే ముందు పుడితే సెల్ఫ్ డాక్యుమెంటు, 87 to 2004 మధ్య పుడితే సెల్ఫ్ ప్లస్ ఎయిదర్ ఆఫ్ వన్, తల్లి లేక తండ్రి డాక్యుమెంటు, 2004 తర్వాత పుడితే సెల్ఫ్ ప్లస్ తండ్రి ప్లస్ తల్లి, ముగ్గురి జనన ధృవీకరణ పత్రాలు, అవి 12 లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో ఏదైనా పర్లేదు, అవి ఇస్తే మీకు ఓటు ఉంటది. ఇప్పుడు చూడండి, అసలు 2002ను ప్రామాణికంగా తీసుకోకుండా కేవలం గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఇంటింటికి వస్తారు, ఈ డాక్యుమెంట్ సిద్ధంగా పెట్టుకోండి, 87 ముందు పుడితే ఒక డాక్యుమెంట్, 87 నుంచి 2004 2 డాక్యుమెంట్లు, 2004 తర్వాత 3 డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి అని అవేర్నెస్ క్రియేట్ చేస్తే అసలు ఈ తలకాయ నొప్పి లేదు కదా సార్. ఈ 2002తో మ్యాపింగ్తో ఏం అవసరం? వర్క్ ఈజీ అయిద్దని మెన్షన్ చేసి ఇప్పుడు ఆ 2002లో లేవనో వీళ్ళకి వర్క్ బట్టిన అయిపోయిందనో ఫస్ట్ డ్రాఫ్ట్లో ఎన్ని లేచిపోతే ఓట్లు, మళ్ళీ మనం నా ప్రూఫ్ ఇది, నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సిన పని ఏంటి? నోటీసులు అందుకొని అదేదో ఫస్ట్ రౌండ్లోనే అయిపోయేది కదా. ముద్దకి బిస్మిల్లా చెప్పినట్టు ఉంటుంది అంతే. ఇప్పుడు 2002లో మీకు ఓటు హక్కు ఉంది, కార్డు ఉంది, మీరు కారణాంతరాల వల్ల ఓటు హక్కు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ కార్డు ఉన్నా కూడా దాన్ని పట్టుకొని ప్రమాణం చూపిస్తే కానీ మేము ఇప్పుడు మ్యాపింగ్ అవ్వదు, సాధ్యం కాదని చెప్పడం అనేది సరైంది కాదని ఎంతవరకు క్వశ్చన్ చేస్తున్నారు? క్వశ్చన్ చేయడం పక్కన పెట్టండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి కన్ఫ్యూజన్ వచ్చేసి 2002లో ఉందా లేదా, మా నాన్న పేరన్నా ఉందా లేదా అని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అంటున్నా నేను. ఎందుకు మీరు మ్యాపింగ్ చేశామంటున్నారు, మీరు చేసినంత వరకు డైరెక్ట్ గా ఫోటో అతికిచ్చి సైన్ పెట్టించుకోండి. మ్యాపింగ్ లేని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం తరఫున అన్ని ఛానల్స్ లో యాడ్ లేయండి. మీరు 87 కంటే ముందు పుడితే మీ ఎన్యూమరేషన్ ఫామ్ తో పాటు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేయండి. FM రేడియోలో ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎన్యూమరేషన్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోబడవు అని చెప్పేశారు. అంటే మీ దగ్గర నుంచి ఎలాంటి ప్రూఫ్లు తీసుకోమంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? డెఫినెట్లీ 2002లో మ్యాపింగ్ అన్నా చేసుకోవాలి, మనమన్నా సెల్ఫ్ మ్యాపింగ్ ఐడెంటిఫై చేసుకొని చెప్పగలగాలి. ఈ చెప్పలేని వాళ్ళందరికీ ఓట్లు పోతాయి. ఫస్ట్ అంటే ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయితే రేపు జూలై 14 తర్వాత వీళ్ళందరికీ ఓట్లు పోతే ఈ పోయిన వాళ్ళంతా బాబు నేను అప్పుడు అంత ముందు పుట్టాను, ఈ టైంలో పుట్టాను, ఇది నా ప్రూఫ్లని ప్రూవ్ చేసుకొని మళ్ళీ యాడ్ చేయించుకోవాలి. ఎందుకు ఈ ఎక్సర్సైజ్ అంటున్నది? ఫస్ట్ రౌండ్ ఎక్సర్సైజ్ లోనే కంప్లీట్ చేయొచ్చుగా అన్నా నేను. ప్రజలకు ఎందుకు ఈ టార్చర్ కదా ఇది.